ఈ రోజు 'మైత్రి మూవీ మేకర్స్' వాళ్ళు ఒక పోస్టర్ అయితే వేశారు భయ్యా. ఈ పోస్టర్ చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే తెగ తిడుతున్నారు 'మైత్రి మూవీ మేకర్స్' వాళ్ళని. అలా ఎందుకు అనేది పాయింట్ అయితే మాట్లాడుకుందాం. ఇక విషయానికి వస్తే 'పుష్ప' మూవీ రిలీజ్ అయ్యి దాదాపు 3 మంత్స్ దాకా అయితే అవుతుంది. అయితే ఈ మూవీ లాంగ్ రన్‌లో 1831 కోట్లు వసూలు చేసిందని ఒక పోస్టర్ అయితే వేశారు. ఆ పోస్టర్ తర్వాత ఏ పోస్టర్ కూడా రాలేదు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యి 15 డేస్ అయితే అవుతుంది. ఇప్పుడు దాకా ఏ రకమైన పోస్టర్ కూడా రాలేదు. కానీ ఈ రోజు అఫీషియల్‌గా ఒక పోస్టర్ అయితే వేశారు. ఏంటంటే 1871 కోట్లు అని. అయితే దీన్ని చూసి చాలా మంది ఫ్యాన్స్ అన్నమాట షాక్ అయిపోయారు. అలాగే యాంటీ ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ అని ట్రోల్ చేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు అంటే 'పుష్ప' మూవీ ఇప్పుడు దాకా 2500 కోట్లు కొట్టిందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే అనుకున్నారు. ఖచ్చితం 2000 కోట్లు దాటేసింది. 'దంగల్' మూవీ రికార్డ్‌ని బ్రేక్ చేసింది అని కూడా అనుకున్నారు. కానీ 1870 కోట్లు వినగానే చూడగానే షాక్ అయిపోయారు. ఈ మూవీ ఏంటి? ఈ మూవీ పవర్ ఏంటి? అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్ ఏంటి? ఈ రకంగా చేయడం ఏంటి? దాదాపు 500 కోట్లు దాటేశారు అనేది అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేస్తున్నారు. మీ మూవీ ఇంతేరా అని కూడా యాంటీ ఫ్యాన్స్ అయితే అల్లు అర్జున్ అని ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయానికి వస్తే అల్లు అర్జున్ 'పుష్ప' మూవీ టీం ఈ రకంగా వేయడానికి ఒక కారణం అయితే ఉంది. ఏంటంటే ఐటీ రైట్స్ అయితే జరిగాయి. ఐటీ రైట్స్ దాదాపు 3 డేస్ దాకా అయితే జరిగాయి. దాని కారణంగా కొన్ని బ్లాక్ మనీ ఉందని చెప్పారు, కొన్ని వైట్ మనీ ఉందని చెప్పారు. దాని కారణంగా ఐటీ వాళ్ళకి భయపడి వీళ్ళు ఈ రకంగా పోస్టర్ వేశారు అని కూడా కొంతమంది చెప్తున్నారు. కానీ ఇంకొంతమంది ఏం చెప్తున్నారు అంటే ఈ మూవీకి అంత సీన్ లేదు, అసలు ఈ మూవీ 1500 కోట్లు కూడా కొట్టలేదు, కానీ ఈ రకంగా వీళ్ళు ఫేక్ పోస్టర్ వేశారు. దానివల్ల ఇప్పుడు వీళ్ళు ఈ మూవీకి ఇంకొద్దిగా ఎంకరేజ్ అయ్యేలా ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్ అవ్వకుండా ఉండేలా ఈ రకంగా 41 కోట్లు కలిపి పోస్టర్ వేశారు అని కూడా యాంటీ ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. అసలు భయ్యా నిజం చెప్పాలి అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్, నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్నే, ఎంత డిసప్పాయింట్ అయ్యాను అంటే నేను ఊహించింది ఏంటి, ఇక్కడ చూపించింది ఏంటి, అసలు రీలోడ్ వర్షన్ కూడా వచ్చింది. రీలోడ్ వర్షన్ వచ్చాక దాదాపు ఈ మూవీ 20 డేస్ అయితే ఆడింది థియేటర్లో. 20 డేస్ అంటే మామూలు విషయం కాదు. బాలీవుడ్లో ఈ మూవీని ఇంకా చూస్తూనే ఉన్నారు, ఇంకా దేకుతూనే ఉన్నారు. చాలా థియేటర్లో ఇంకా ఆడుతూనే ఉంది. అయినా సరే వీళ్ళు ఈ రకంగా 40 కోట్లు మాత్రమే యాడ్ చేయడం వల్ల చాలా మంది అయితే డిసప్పాయింట్ అయ్యారు భయ్యా. రీలోడ్ వర్షన్ అంటే 20 మినిట్స్లో ఏమేమి ఉంది అని చాలా మంది అయితే ఆ మూవీ చూడడానికి పోతారు భయ్యా. కానీ వీళ్ళు ఈ రకంగా పోస్టర్ వేశారు అంటే 'మైత్రి మూవీ మేకర్స్' వాళ్ళని ఏమనాలి అని నాకే అనిపిస్తుంది. అందుకనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలాగే యాంటీ ఫ్యాన్స్ బాగా వేసుకుంటున్నారు 'మైత్రి మూవీ మేకర్స్' వాళ్ళని.